మన వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఎదుడు రే ఎడ జరిగింది ఇది మూసాపేట హైదరాబాద్లో. అన్నదమ్ముళ్ళు దోస్తుగాళ్ళు భర్త అందరు కలిసి సామూహిక అత్యాచారం చేసినట్టులా. వీడు మొగడెట్టయిండో ఏమో కానీ సోదరులు స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం, ప్రేమ పేరుతో మతాంతర వివాహం అంటే లవ్ జిహాద్ అన్నట్లు లెక్క. ఆపై కనిపించకుండా పోయిన నిందితుడు అతని సోదరులపైన పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. కుక్కడిపల్లె జరిగిందట ఈ ముచ్చట. మొగని సోపతిగాళ్ళు అన్నదమ్ముళ్ళు అంతా కలిసి సామూహిక అత్యాచారం ఒకసారి రెండు సార్లు కాదు పలుమార్లు చేసినట్టు అత్యాచారం ఆమె పైన. ఇలా మనుషులనాలన్నా కుక్కలనాలన్నా చెప్పురిగా. నిజంగా కూడా బయట దేశాలలో కొన్ని శిక్షలు గిసోంటి లుచ్చలకు శిక్షలు స్పాట్లో ఉంటాయి, చాలా క్రూరంగా కిరాతకంగా ఉంటాయట. గసోంటి శిక్షలు అమలు చేస్తే ఇసోటి లుచ్చలు ఏమన్నా ఆగే ఉపాయం ఉంటుంది. నిజంగానే కుక్కల కంటే హీనం కావచ్చు. ఇప్పుడు వీడు పెళ్ళి చేసుకున్నాక భార్య అయిపోయింది కదా, మరి భార్య అయినాక మరి పక్కన ఇంకొంతోటి దీత దోసుగాడైతే మాత్రం పెళ్ళాన్ని ఇంకొని పక్కన వండబెడతాడులా. అన్నదమ్ములంటే అలాకన్నా సిగ్గుండాలా, మరి మరదలా మరి లేకపోతే వదినా మరి అట్టపోవాలని ఆలోచన ఉండాలి కదా. అంటే వీళ్ళు మనుషులు కాదు, కుక్కల కంటే హీనం అన్నట్టు లెక్క. వీళ్ళు కుక్కలు కూడా గిసుంటి పని చేస్తే చేయవు. లుచ్చలు దొరికిరు, చట్టాలు కరెక్ట్ లేక వీళ్ళకి శిక్షలు కరెక్ట్ పడక గిసుంటి కథలు పడతారు. పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటబడ్డ తన భర్త తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మారుతానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన సోదరులు స్నేహితులతో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. పెళ్లి చేసుకున్న ప్రతి 10 నెలల తర్వాత అతడు పరారయ్యాడని బాధితురాలు పోలీసులను ఆశ్రమించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్లోని కుక్కడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికంగా తన తల్లితో నివాసం ఉంటున్న బాధితురాలు 26 సంవత్సరాల ఆమెకు వారి ఇంటి కింద ఉన్న దుకాణాన్ని అద్దెకిచ్చేందుకు గత మే నెలలో ఓ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. గాడ మోసం చేసినట్టుంది, పాడైపోయింది, అదే తప్పున్నట్టుంది. ఇది చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి ట్రేడింగ్ వ్యాపారం చేస్తానని షాపు అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలానికి బాధితురాలతో పరిచయం పెంచుకున్న అతడు ప్రేమ పేరుతో వెంటబడ్డాడు. కథం పాయ్. ఈ కాలం అమ్మాయిలు కూడా పాడైపోయిన కట్టింది కాబట్టి రాడు ఓడి మంచోడా షెడ్డోడా లంగా దొంగ సూచకాలమే లేదు. అయిపోయి అది ఏదో మాటలు చెప్పినట్టు ప్రేమలో పడ్డది. ప్రేమలో పడ్డాక మరి మీరు ముస్లింలా మరి మేము హిందువులమా మరి ఎట్లా మీకు సెట్ అవుతా అంటే ఏం కాదు, నేను మతం కూడా మార్చుకుంటా, నీకోసం నా మతాన్ని మార్చుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా అని చెప్తే నమ్మి ఆయనకి చేయించింది. చేయించిన పాపానికి ఇక వానికి నచ్చిన రకంగా గిసోటి పని చేసిండు. ఈ క్రమంలో ఒకరోజు బేగంపేటలో నివాసం ఉంటున్న తన సోదరులు ఇంటికి భోజనానికని తీసుకెళ్లాడు. అక్కడ జ్యూస్లో మత్తుమందు కలిపి ఇచ్చి బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత స్నేహితులు సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గత సంవత్సరం జూన్ నెలలో కూకట్పల్లి రిజిస్టర్ కార్యాలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అనేక సార్లు అతనితో పాటు అతని సోదరులు స్నేహితులు తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందట. 2 నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ చంద్రశేఖర్ సామూహిక అత్యాచారం కింద బేగంపేట పరిధిలో ఇక ఏదో ఇప్పుడు ఏమంటారు మన కేసు అయితే చేసి పెట్టిరు. కానీ ఇప్పుడు చిన్న మాట అండి, ఎంత లుచ్చైనా కానీ పెళ్ళం పుస్తకం కట్టింది పెళ్ళాన్ని ఇంకోళ్ళ కాడికి పంపుతందుకు సిగ్గు అనిపించాలి. ఇక మరి గిసోంటి లుచ్చలకి ఎట్ట ఏ చెప్తారు కొట్టాలో చెప్పు నీళ్ళనిగా. వీని అన్నదమ్ములు దోస్తుగాళ్ళు అంతా కలిసి ఆ అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేసిరు. ఎట్లా? భోజనానికి పిలిచిన పాపానికి ఇవేం పిలవలే, ఆ లుచ్చనే భోజనం చేయదు రాని పిలిస్తే వాళ్ళు భోజనానికి వచ్చినట్టు భోజనం చేసి పోవాలి కదా. ముందుగానే ప్లాన్ వేసుకున్నట్టు నా కాడ ఒక అమ్మాయి ఉందని చెప్పినట్టు నీడు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు రాగానే అందరు తాగినట్టు జ్యూస్ తాగితే ఈమెకింత మన మత్తమంది వేసిరా గోలేసిరు ఏమేసిరు. కానీ ఈమె స్ప్రో కోల్పోయినాక కుక్కల కంటే హీనంగా ఆ అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేసిరంట. ఈ సోటి కాలని ఏం చేయాలో చెప్పురు పిల్లలారిగా. సజ్జనాడు సారు జర తుపాకి ఏమన్నా గట్టిని జంగు పెట్టిపోతే సాపు చేసి ఉపాయం చేయాలి. ఇటువంటి కొడుకుల కోసం తుపాకి పని చెప్పాలి సజ్జన సార్, పక్క చెప్పాలి మీరు. ఎందుకంటే గతంలో 2-3 ఎన్కౌంటర్ చేసిరు కదా ఇటువంటి కొడుకులు వీళ్ళందరినీ ఆ మొగన్ని సోదరులని ఆ దోస్తుగాళ్ళని అందరు ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఇంకోటి గిసోని పని చేయకుండా ఉంటాడు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది, పాడైపోను.
ఇంత దారుణంగా ఉంటుంది అదలా. నీకు ఇల్లు కిరాయికి అద్దెకిస్తే నువ్వు ఆడంగీడంగా పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటాను నమ్మిస్తీవి, ఆ తర్వాత మతం మార్చుకుంటాను నమ్మిస్తీవి. అట్లా కూడా అమ్మాయి సరేలే మనం మతం మార్చుకుంటానని వీరికి చేయించిన పాపానికి అన్నదమ్ములంట, దోస్తులంట, ఈడంట ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుమార్లు అత్యాచారం చేసిరంట ఆమె పైన. ఇక చూడు ఎంత బాధ ఉండొచ్చు ఆ అమ్మాయికి. ఇక మా అమ్మాయి కానీ సజ్జనార్ సార్ ఏడ ఉన్నారో కానీ జనాన్ని తుపాయికి పని చెప్పి ఉపాయం చేయి సార్.